నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దేవాలయం, అది కూడా అతిపెద్ద హిందూ దేవాలయం. ఊహకు అందని విషయం సాక్షాత్కారమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా గర్వించేలా ఆ దేవాలయ నిర్మాణం జరిగింది. 27 ఎకరాల్లో 7 గోపురాలతో భారతీయ శిల్పకళా సౌందర్యం, హిందూ ధర్మం ఉట్టిపడేలా బాబ్స్ స్వామి నారాయణ సంస్థ దీన్ని నిర్మించింది. అబుదాబిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దాదాపు 27 ఎకరాల్లో శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఇక ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణాన్ని ఎవరూ ఊహించలేదు. అసలు సాధ్యపడుతుందా అని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇది నిజం. అబుదాబిలో ఒక హిందూ దేవాలయం నిర్మాణానికి నోచుకోవడం ఇదే మొదటిసారి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇది మొదటి రాతి నిర్మాణంతో చేపట్టిన ఆలయంగా భావిస్తున్నారు. సంస్థ హిందూ దేవాలయాన్ని నిర్మించింది. అబుదాబిలోని హిందూ దేవాలయం అరబ్ దేశాల్లో అతిపెద్ద ఆలయంగా పేరు సంపాదించుకుంది. మిడిల్ ఈస్ట్ లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తింపు తెచ్చుకుంది. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి వాస్తవ రూపం దాల్చింది. ఒకప్పుడు హిందూ దేవుళ్ల పేర్లు పలకడానికి కూడా ఇష్టపడని దేశంలో అతిపెద్ద ఆలయం నిర్మితమైంది. అంతేకాదు కృత్రిమంగా గంగా, యమున నదీ ప్రవాహాన్ని మరిపించేలా ఏర్పాటు చేశారు. దీన్ని మైమరిపించేలా ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈ దేవాలయానికి హైలైట్ గా నిలిచాయి. అరబ్ ఎమిరేట్స్ అంబియన్స్ ను ఏమాత్రం తీసిపోని విధంగా ఆలయాన్ని నిర్మించారు. సన్వాపి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ పేరిట ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అబుదాబిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ హిందూ దేవాలయానికి 7 గోపురాలు ఉన్నాయి. అరబ్ ఎమిరేట్స్ లో 7 ఎమిరేట్లకు ప్రతీకగా ఈ గోపురాన్ని నిర్మించారు. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు 3 ఏళ్ల పాటు శ్రమించి ఈ అద్భుత మనోహరమైన ఆలయంలో భాగస్వాములయ్యారు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు, నెమళ్లు, ఏనుగులు, ఒంటెలు, సూర్యచంద్రులు, సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు, ఇలా అనేక శిల్పాలను చెక్కారు. అబుదాబిలో 27 ఎకరాల్లో నిర్మించిన హిందూ దేవాలయంలో మొత్తం 7 శిఖరాలు యుఏఈలోని 7 ఎమిరేట్స్ ని సూచిస్తాయి. దగ్గరగా 700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆలయం దిగువ భాగంలో పవిత్ర గంగా, యమునా నది ప్రవాహాన్ని మరిపించేలా కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు. దుబాయ్ అబుదాబి మార్గంలో 55,000 చదరపు మీటర్ల పరిధిలో దీన్ని నిర్మించారు. యుఏఈలో భారత రాయబారి సుధీర్ ఆధ్వర్యంలో 42 దేశాలకు చెందిన రాయబారులు తమ జీవిత భాగస్వాములతో కలిసి అద్భుత ఆలయాన్ని సందర్శించారు.
ఢిల్లీలోని బాబ్స్ హిందూ ఆలయం పశ్చిమాసియాలోని అతిపెద్దది. 32.92 మీటర్లు ఎత్తు, 79.86 మీటర్లు పొడవు, 54.86 మీటర్లు వెడల్పుతో ఆలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. అత్యంత క్లిష్టమైన రీతిలో ఫలకాలపై రామాయణం, శివపురాణం, భాగవతం, మహాభారతంతో పాటు జగన్నాథుడు, స్వామి నారాయణుడు, వెంకటేశ్వరుడు, అయ్యప్ప కథలను వర్ణించారు. ఆలయ ప్రాంగణంలో సందర్శకుల కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, ఎగ్జిబిషన్లు, లెర్నింగ్ ఏరియాలు, పిల్లల క్రీడా ప్రాంతాలు, ఉద్యానవనాలు, వాటర్ ఫీచర్లు, ఫుడ్ కోర్టులు, పుస్తకాలు, గిఫ్ట్ షాపులు ఉంటాయి. మందిర్ ఫౌండేషన్ పెద్ద సంఖ్యలో సెన్సార్లను ఏర్పాటు చేసింది. భూకంపం, ఉష్ణోగ్రతల హెచ్చు తగ్గులు వంటి వాతావరణ మార్పులపై అవి నిరంతరం డేటాను సేకరిస్తాయి. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసిన 20,000 టన్నులకు పైగా పాలరాతితో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 2,000 మందికి పైగా శిల్పులు, కార్మికులు 3 ఏళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని పూర్తి చేశారు. ఆలయం ఎత్తు 108 అడుగులు కాగా 40,000 క్యూబిక్ ఫీట్ల పాలరాయి, 1.80 లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు. 18 లక్షల ఇటుకలను కూడా వాడారు. 6.90 లక్షల గంటలు పనిచేసి ఆలయాన్ని నిర్మించారు. యుఏఈలోని వేడిని తట్టుకునేందుకు రాజస్థాన్ నుంచి ఇటాలియన్ పాలరాయి, ఇసుక రాయిని నిర్మాణంలో ఉపయోగించారు. అత్యాధునిక టెక్నాలజీ, ఫీచర్లు, సెన్సార్లు ఏర్పాటు చేశారు. నదీ జలాల ప్రవాహాన్ని మరిపించేలా దేవాలయం దిగువ భాగంలో కృత్రిమ ప్రవాహాన్ని, ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు. సో తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.